పాలమూరు జిల్లాలో చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయి. సికం భూముల్లో అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. పాలమూరు పెద్ద చెరువు, నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువు చుట్టూ ఎటు చూసిన ఆక్రమణలే కనిపిస్తున్నాయి. FTL బఫర్ జోన్లోకి చొరబడి ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో చెరువులు కబ్జా కూరల్లో చిక్కుకుంటున్నాయి. కబ్జాదారుల కన్ను పడడంతో క్రమక్రమంగా చెరువులు కుచించుకుపోయింది. FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు చెరువులకు ఉనికి లేకుండా చేస్తున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు చెరువులు అందుకు ఉదాహరణగా మారాయి. పాలమూరు చెరువు గతంలో 96 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. క్రమేణా కబ్జాలకు గురవుతూ 46 ఎకరాలకు తగ్గిపోయింది. 50 ఎకరాలకు పైగా చెరువు సికం ఆక్రమణకు గురైంది. మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. వర్షపు నీటితో కలకలలాడాల్సిన చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరుతుంది. నాలాలకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేయడంతో రోడ్లను, ఇళ్లను వర్షపు నీరు చుట్టుముడుతుంది. మహబూబ్ నగర్ చెరువు చుట్టూ FTL బఫర్ జోన్లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. న్యూ టౌన్, BK రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, రామయ్య బౌలి ప్రాంతాల్లో ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు చుట్టూ దాదాపు 1100 ఎకరాల వైశాల్యం కలిగి ఉంది. ఈ చెరువు కింద నాగర్ కర్నూలు, ఉయ్యాలవాడ, ఎండపెట్ల, చందాయిపల్లి, భీమారం, గగ్గలపల్లి, మల్కాపూర్, తాడూరు గ్రామాల పరిధిలోని 2400 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగర్ కర్నూలు జిల్లాగా మారడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు ఎండబెట్ల, ఉయ్యాలవాడ పరిసరాల్లోని చెరువు సికం బఫర్ జోన్లో కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అన్యక్రాంతమైన ప్రదేశాలను ఇంతవరకు తొలగించలేదు. ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో చెరువులను రక్షించుకుంటే ప్రజానికానికి భవిష్యత్తులో చాలా బాగుంటుందనే దృక్పథంతో చెప్పుకుంటున్నామండి. ఈ హైడ్రా జియో అనేది ఔటర్ రింగ్ రోడ్డు లోపట పరిధిలో ఉన్న ట్యాంకులను అక్రమార్కులపైన విచారణ చేస్తూ ఉంది. యావత్ తెలంగాణలో కూడా ఈ హైడ్రా అనే ఏజెన్సీ ప్రతి జిల్లాలకు కూడా వచ్చేసి అక్రమార్కంగా ఎవరైతే అక్రమంగా ఇండ్లు కట్టినారో, ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసినారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కబ్జాలపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి NGTని ఆశ్రయించారు. 47 చోట్ల ఆక్రమణలు జరిగాయని, ఇండ్లు, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆధారాలు సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని రికార్డులో సమర్పించారు. చెరువు ఆక్రమణలు, నీటి కాలుష్యంపై NGT పూర్తిస్థాయి నివేదిక అందగానే ఆక్రమణలు తొలగించాలని నిపుణుల కమిటీ కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. తాజాగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, MLC దామోదర్ రెడ్డి ఇంటి సమీపంలోని సికం భూమిలో కాలువ తీసిన కబ్జాదారులు దాదాపు 2.5 ఎకరాలకు ఎసరుపెట్టారు. దీనిపై తనకు సమాచారం లేదని మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని ఇరిగేషన్ ఇంజనీర్లు దాటేశారు. గత ప్రభుత్వ హయాంలో BRS ప్రజాప్రతినిధులకు భయపడి పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి గత వారం రోజులుగా ఏదైతే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు నిర్మించిన వాటిపై చర్య తీసుకుంటూ కూల్చివేస్తూ ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రణాళిక రూపొందించింది. దీన్ని మేమంతా కూడా అభినందిస్తున్నాం. ఈ హైడ్రా లాంటి వ్యవస్థలని తెలంగాణ మొత్తంలో కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగిన, అక్రమ కట్టడాలు చేసినరో, కుంటలని, చెరువులని ఆక్రమించినరో, నాలాలను ఆక్రమించినరో దాన్ని అన్నింటినీ తీసివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు చెరువులో అక్రమ కట్టడాలపై ఉన్న స్టే తొలగించడానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు సికం బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది NGT. అలాగే పుట్నాలకుంట, సద్దల్సాబ్ కుంటల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఏడాది కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమించిన చెరువులను పరిరక్షిస్తూ అక్రమార్కుల గుండెల్లో గూలు పుట్టిస్తున్నది. కానీ ఈ యొక్క హైడ్రా అనేది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధానమైనటువంటి చెరువులు కేసరి చెరువు కావచ్చు, అదేవిధంగా బిజ్నాపల్లి, తిమ్మాజ్పేట, తెల్కాపల్లి, తాడూరు మండలాల్లోని ఎన్ని చెరువులు ఉన్నాయో ప్రతి వాటిలో కూడా కబ్జాకు గురి కావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించి ప్రధానంగా నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువుకు సంబంధించి ప్రధానంగా గత BRS 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఎన్నో చెరువులు ఆక్రమించుకొని ఈరోజు మొత్తంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు అప్పుడున్న BRS నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉండి చెరువును పూర్తిగా ఆ రోజు కబ్జా చేయడం జరిగింది. హైడ్రా తరహాలో పాలమూరు జిల్లాలో చెరువులను పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.